హాయ్ యూఎస్ వెల్కమ్ టు ట్రీట్మెంట్ రేంజ్ హాస్పిటల్ అండ్ మనతో పాటు డాక్టర్ సునీల్ రెడ్డి గారు మనతో పాటు సైకాలజిస్ట్ అండ్ సెక్సాలజిస్ట్ అండ్ మాట్లాడదాం. హాయ్ సార్, నమస్తే హాయ్. హలో. నమస్తే. సార్. యాజ్ అ డాక్టర్గా ఈ సెక్స్ నాలెడ్జ్ లేకపోవడం వల్ల చాలామంది డివోర్స్ తీసుకోవడం జరుగుతుంది. అంటే నన్ను సరిగ్గా సాటిస్ఫై చేయలేకపోతున్నాడు వాటి ఇలాంటి వర్డ్స్ ఎక్కువ రావడం. సో దాని గురించి మీ ఒక అభిప్రాయం ఏంటంటారు సార్? ఎప్పుడైతే వాళ్ళు ఫిజికల్‌గా హ్యాపీగా లేరో, అంటే సెక్షువల్ హెల్త్ సరిగ్గా లేదో, వాళ్ళని వాళ్ళు ఆత్మవిమర్శ చేసుకోవాల్సొస్తుంది. అంటే నిజంగానే నాకు అంగస్తంభన రావట్లేదా? ఒకవేళ వచ్చినా పార్ట్నర్‌తో ఇష్యూస్ ఉన్నాయి. సో ఎప్పుడైతే ఈ ఫిజికల్ ఇష్యూస్ ఉంటాయో, వాళ్ళు సెక్షువాలజిస్ట్‌లు కానీ ప్రొఫెషనల్‌ని కలిస్తే ఏమవుతుందంటే, మేము రెగ్యులర్‌గా వాళ్ళ హిస్టరీ తీసుకుంటాం. అంటే ఎప్పటినుంచి ఈ అంగస్తంభన లోపాలున్నాయి, ఎప్పటినుంచి సెక్షువల్ యాక్ట్ లేదు అనేది చిన్న సింపుల్ హిస్టరీ. అంటే మిత్ పోవాలిగా. అంటే ఎవరు వాళ్ళు అసలు ఎక్స్‌ప్రెస్ చేయరు ఇప్పుడున్న రోజుల్లో. అది మేము ఎక్స్‌ప్రెస్ చేసుకోవాల్సి వస్తుంది. అంటే వాళ్ళతో మాట్లాడాల్సి వస్తుంది. హిస్టరీ టేకింగ్ అంటాం. సో దాంతో మాకు అర్థమవుతుంది పాపం ఏంటి ఇబ్బంది, సెక్షువల్ హెల్త్లో ఇబ్బంది ఏంటి. దాన్ని వాళ్ళకి ఫిజికల్ ఎగ్జామినేషన్ చేస్తాం. అంటే అంగాన్ని పరీక్షించడం కావచ్చు, ఇంకేమన్నా లోపాలు ఉన్నాయని చూసుకోవటం కావచ్చు, చేయటం అనేది జరుగుతుంది. దాని తర్వాత సింపుల్ టెస్ట్లు, హార్మోన్స్ కరెక్ట్గా ఉన్నాయా, అంటే మగతత్వానికి సంబంధించిన హార్మోన్స్ ఉంటాయి కదా, టెస్టోస్టెరాన్ కానీ, ఈస్ట్రోడయాల్ కానీ, ఎఫ్ఎస్హెచ్ కానీ, ఎల్ఎస్హెచ్ కానీ, ఈవెన్ ప్రొలాక్టిన్ లెవెల్స్ కానీ ఎలాగున్నాయో చూసుకుంటాం. అవి చూసుకున్న తర్వాత ఎటువంటి ఏమీ లోపాలు లేకుండా ఓన్లీ బ్లడ్ సప్లై ఇష్యూస్ ఉన్నాయి, అంగస్తంభన లోపాలే ఉన్నాయంటే వాళ్ళకి ట్రీట్మెంట్ ఇవ్వడం అనేది జరుగుతుంది. దాన్నే షాక్ వేవ్ థెరపీ అంటాం. ఇది ఫుల్ ఫామ్లో చెప్పాలి అంటే ఎక్స్ట్రా కార్పోరియల్ లో ఇంటెన్సిటీ షాక్ వేవ్ థెరపీ అంటాం. ఇది షాక్ అంటే ఎలక్ట్రిక్ షాక్ కాదు, బేసికలీ మనము సౌండ్ వేవ్స్తో అంగానికి ట్రీట్మెంట్ ఇవ్వడం అనేది జరుగుతుంది. దాంతో అంగంలోని కణజాలాన్ని యాక్టివేట్ చేసి బ్లడ్ సప్లైని ఇంప్రవైజ్ చేస్తాం. దాంతో హ్యాపీగా సెక్షువల్ హెల్త్ అనేది ఇంప్రూవ్ అవుతుంది. వాళ్ళు మీరు అన్నట్టు ఈ రిలేషన్షిప్ ఇష్యూస్ కానీ, సాంసారిక జీవితంలో ఇబ్బందులు కానీ క్లియర్ అవుతాయి.